హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్టీగా, చూసిన వెంటనే తినాలనిపించేలా ఉంటుందండి. బిర్యానీ అంటే ఇష్టపడనే వారు ఎవరు ఉండరు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా బిర్యానీ చేసి చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాము. 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసాను. స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం పోయేలాగా చేసేసానండి. ఇప్పుడు తడి అనేది లేకుండా బాగా శుభ్రంగా కడిగేసి స్ట్రైనర్లో వేసేసానండి. ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 by 1 వరుసగా కలుపుతున్నానండి. ఫస్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటాను. నేను ఏ సైజ్ స్పూన్ తీసుకుంటానో అన్నీ అదే సైజ్ స్పూన్తో వేస్తున్నానండి. అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తక్కువ అనిపిస్తే తర్వాత మళ్ళీ కలుపుకోండి. నెక్స్ట్ పసుపు అయితే కొంచెమే వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేసామంటే బిర్యానీ మరీ పసుపు రంగులో ఉంటుంది కాబట్టి. తర్వాత ధనియాల పౌడరు, తర్వాత పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, కారపొడి, పెరుగు వేస్తున్నానండి. ఇది సుమారుగా ఒక గరిట నిండా ఉంటుందండి పెరుగు. అంటే దాదాపు 100 grams వేస్తున్నానండి పెరుగు. ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా ముక్కలకు పట్టించాలి. బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా కలిపేస్తున్నానో. మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ 2 మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఈ ఆనియన్ ముక్కల్ని వేసి అందులో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. లేకపోతే ఒక సైడ్ చివర్లకి మాడిపోతాయి ఆనియన్స్. అలా మాడకుండా చూసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్ని పక్కకు తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి మీడియం సైజ్ తీసుకున్నాను. దాన్ని స్మాల్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టాను స్టవ్ మీద. దాంట్లో ఒక గరిట ఆయిల్ వేసేసి లవంగాలు, షాజీరా, యాలుకలు వేసి కొంచెం సేపు హీట్ అయ్యాక ఆనియన్ ముక్కలు వేసేసానండి. ఇవి కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఇందాక ఏ స్పూన్ అయితే తీసుకున్నానో అదే స్పూన్తో మళ్ళీ 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుంది కదా. వేయించుకున్నాక ఒక మీడియం సైజు టొమాటో తీసుకున్నాను. ఆ టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసాను. ఈ టొమాటో ముక్కలు బాగా మగ్గాలి. మగ్గే వరకు కొంచెంసేపు పెట్టేద్దాము. చూడండి, కలుపుతూ కొంచెం సేపు మగ్గనిద్దాము. నెక్స్ట్ పుదీనా కొంచెం తీసుకొని కట్ చేసేసుకొని అందులో వేసేసి పుదీనా ఆకులు మొత్తము మెత్తబడే వరకు కొంచెం సేపు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ మొత్తాన్ని ఈ పాత్రలో వేసేయాలండి. ఇప్పుడు ఈ చికెన్తో పాటు వాటర్ అస్సలు వేయకూడదండి. ఎందుకంటే చికెన్ నుంచి వాటర్ చాలా వస్తుంది కాబట్టి వేయకూడదు. దీన్ని 70% కుక్ అయ్యే వరకు పెట్టేద్దాము. మూత పెట్టేసాను. చూడండి, బాగానే కుక్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ని ఆపేస్తున్నాను.
నెక్స్ట్ నేను 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకొని బాగా వాష్ చేసేసాను. బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైసే తీసుకున్నాను. ఇందులో లవంగాలు, యాలుకలు, కొత్తిమీర, బిర్యానీ ఆకు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఎందుకంటే రైస్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేసేసాను. మొత్తాన్ని బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. ఇది 50% కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఇందాకే ఆయిల్లో నుంచి తీసి పెట్టాం కదా ఆనియన్ ఫ్రై, ఇందులో చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన పుదీనా కూడా వేసేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నానండి, దాంతో కూడా బిర్యానీ బాగుంటుంది. చూడండి, ఇలా కలిపేసాను. నెక్స్ట్ అన్నము కుక్ అయిపోయిందండి, మ్యాక్సిమం 50% కుక్ అయిందండి. చాలండి. ఇంకా ఈ వాటర్ ఉంది కదా, ఎక్స్ట్రా వాటర్, దీన్ని వంపేస్తాను. వంపేసి ఒక పెద్ద పాత్రలోకి తీసి పెట్టుకుంటాను ఈ రైస్ మొత్తాన్ని. చూడండి, వంపేసాను రైస్ వాటర్ లేకుండా. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో 1 by 1 ఇవి వేసుకుందాము. చికెన్ చూడండి ఇలా అయింది. ఇప్పుడు చికెన్ కొంచెం తీసుకొని ఫస్ట్ కింద పాత్రలో కొంచెం చికెన్, అది మసాలా ఉంటుంది కదండి గ్రేవీ, అది వేసాను, కొంచెం వేసానండి. దాని తర్వాత దానిపైన అన్నం లేయర్ వేస్తున్నాను. లేయర్స్లా కలుపుకోవాలి, ఇది వేసుకుంటూ పోవాలి. ఫస్ట్ చికెన్ కర్రీ వేసాను, నెక్స్ట్ రైస్ వేస్తున్నాను. రౌండ్గా మొత్తం రైస్ వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఆనియన్స్ ఫ్రై ఉంది కదా, ఇది మొత్తం కలిపి పెట్టుకుంది, అది వేస్తున్నాను. మళ్ళీ చికెన్ కర్రీ వేస్తానండి. ఇందాకి గ్రేవీతో పాటు వేసాను, ఇప్పుడు గ్రేవీ లేకుండా కొంచెం ముక్కలు మాత్రమే వేసాను. మళ్ళీ రైస్ వేసాను, దానిపైన మళ్ళీ ఆనియన్ ఫ్రై వేసాను. నెక్స్ట్ మనకి ఎంత ఉందో మొత్తము ఒక్కొక్క లేయర్ పరుచుకుంటూ ఉండాలండి. ఫైనల్గా అయిపోయిందండి. ఫైనల్గా ఇందులో ఆనియన్ ఫ్రై మిగిలితే అవి కూడా వేసేసాను. చూడండి, ఘీ వేస్తున్నాను, 2 స్పూన్స్ వేసాను ఘీ. నెక్స్ట్ ఇందులో కొంచెం పాలు వేస్తున్నానండి. పాలు వేస్తే రైస్ అనేది బాగుంటుందండి స్మూత్గా, కాబట్టి కొంచెం ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. స్టవ్ మీద పెట్టేసి ఫుల్ ఫ్లేమ్ మీద 2 minutes పెడదాము. నెక్స్ట్ ఫ్లేమ్ని తగ్గించేసి లో ఫ్లేమ్ మీద పాత్రని రౌండ్గా తిప్పుకుంటూ ఒక 5 minutes వరకు ఉంచాలండి. అంతేనండి, రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా రెడీ అయిందో. కాకపోతే మనం ఇప్పుడు ఈ రైస్ని ప్లేట్లోకి తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. మొత్తం ఒకేసారి కలపకూడదు. పైనుంచి కింది వరకు స్ట్రైట్గా ఒక లైన్ లాగా తీసుకోవాలండి. చూడండి, బిర్యానీ బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.